ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు వంగల్ శ్రీనివాస్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పరశురాం రాజు మార్గదర్శకంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యదర్శి పల్లి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేది. 90వ వార్డ్ ఎన్ఎస్టీఎల్ గేట్ ఎదురుగా ఉన్న మండల కార్యాలయం సమీపంలో, అలాగే విమాననగర్ పరిసర ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి మొక్కలు నాటారు. వీడియో చేస్తున్నా ఏం పడతాయా బాబు? ఏమైపోతుంది ఆర్డర్కి పోతే ఏమైపోతుందండి? బయటకు వచ్చాను లోన్ గెట్ వస్తుందా? వస్తుంది. కరపెట్టండి, నించోబెట్టండి. ఉంచిపోయింది మొక్క, నించోబెట్టండి. కర్ర అక్కడ రాయి పెట్టి నించోబెట్టండి, రాయి పప్పు పెట్టండి. అది చూసినప్పుడు నీరు అడ్డి వెళ్ళినప్పుడు దగ్గర పెట్టలే. అది చేయండి. ఇప్పుడు బైక్ వచ్చింది కూడా వచ్చేది వచ్చి బైక్ వచ్చి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు పరశురాం రాజు గారి సమక్షంలోని ఈరోజు మొక్కలు నాటకం పర్యావరణ పరిరక్షణకి సందర్భంగా ఈ మొక్కల వలన ఎంతో ఆనందంగా ఉండాలని, ఆక్సిజన్ మీకు రావాలని ఈ మొక్కలు నాటి కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తరాలకి వచ్చేదానికి మొక్కలు అనేది ఉండకపోతే రేపు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ మొక్కలు నాటి కార్యక్రమం ఈరోజు 5వ తారీఖుని జూన్ 5ని చేసే సందర్భంగాను మా ఓబీసీ తరఫు నుంచి 90 వార్డులోని ఈ మొక్కలు నాటి కార్యక్రమం అందరూ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ వైడ్గా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో అలాగే అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి కూడా పరశురాం రాజు గారి ఆధ్వర్యంలో ఆయన తాలూకు పిలుపు మేరకు, అలాగే పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకు డైరెక్షన్ మేరకు, అలాగే ఓబీసీ ప్రెసిడెంట్ రంగల్ ఓపీ శ్రీనివాసరావు గారి తాలూకా ఆదేశాల మేరకు, అలాగే భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాస నాయుడు గారు ఈ కార్యక్రమంకి హాజరవడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు, అలాగే ఓబీసీ నాయకులు హాజరవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం వేల కోట్ల మొక్కలు నాటాలనేది ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని సందర్భంగా అనేక మంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా నేషనల్ ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు పరశురాం రాజు గారి సమక్షంలోని ఈరోజు మొక్కలు నాటకం పర్యావరణ పరిరక్షణకి సందర్భంగా ఈ మొక్కల వలన ఎంతో ఆనందంగా ఉండాలని, ఆక్సిజన్ మీకు రావాలని ఈ మొక్కలు నాటి కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తరాలకి వచ్చేదానికి మొక్కలు అనేది ఉండకపోతే రేపు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ మొక్కలు నాటి కార్యక్రమం ఈరోజు 5వ తారీఖుని జూన్ 5ని చేసే సందర్భంగాను మా ఓబీసీ తరఫు నుంచి 90 వార్డులోని ఈ మొక్కలు నాటి కార్యక్రమం అందరూ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ వైడ్గా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో అలాగే అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే
ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నుంచి కూడా పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఆయన తాలూ పిలుపు మేరకు, అలాగే పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూ డైరెక్షన్ మేరకు, అలాగే ఓబీసీ ప్రెసిడెంట్ రంగలు ఓపీ శ్రీనివాసరావు గారి తాలూకా ఆదేశాల మేరకు, అలాగే భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసనాయుడు గారు ఈ కార్యక్రమంకి హాజరవడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు, అలాగే ఓబీసీ నాయకులు హాజరవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం వేల కోట్ల మొక్కలు నాటాలనేది ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని సందర్భంగా అనేక మంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒట్టిపొళ్ళ శ్రీనివాసనాయుడు గారి వార్డులో వారి ఆధ్వర్యంలో ఇక్కడ 90వ వార్డు ఓబీసీ మోర్చా, నా పేరు పల్లి శ్రీనివాసనాయుడు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్. ఈరోజు ఇక్కడికి నాకు ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెటి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర నాయకులు తిరుపతి సత్యనారాయణ గారు, మా ట్రెజరు హరిగోపాల్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు పొట్టిగోళ్ళ శ్రీనివాసనాయుడు గారు, అలాగే మీడియా మిత్రులు సంతోష్, శంకర్, అలాగే కనపల్లి రామకృష్ణ గారు, భవానీ ప్రసాద్, మిగిలిన సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు పొట్టిగోళ్ళ శ్రీనివాసరావు గారు ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమం జాతీయ అధ్యక్షులు మరియు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పివిఎన్ మాధవ్ గారు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రంగల్ గోపి శ్రీనివాస్ గారు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి పిలుపు మేరకు ఈ యొక్క వార్డులో అనేకమైన మొక్కలను మేము నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క శ్రీనివాసనాయుడు గారి ఆధ్వర్యంలో దీనికి దేశభక్తులైన ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ సభ్యులు కూడా వచ్చి పాల్గొన్నారు. వారికి ఈ యొక్క కార్యక్రమం ఎంత విజయవంతంగా దిగ్విజయం చేసినందుకు ఒట్టిగోళ్ళ శ్రీనివాసనాయుడు గారికి, అలాగే మా యొక్క బృందానికి, వల్లరెడ్డి శ్రీనివాస్ గారికి, హరిగోపాల్ గారికి, శంకర్ గారికి, తిరుపతి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు మాట్లాడండి. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా మన శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో, అదే మన రాష్ట్ర అధినేతలు పివిఎన్ మాధవ్ గారు మరియు మన జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు గారు, అదేవిధంగా మన ఓబీసీ ప్రెసిడెంట్ గారైన రంగల్ గోపి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అన్నగారైన పల్లి శ్రీనివాసనాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ ఓబీసీ స్టేట్, అదేవిధంగా సీనియర్ నాయకులు తిరుపతి సత్యనారాయణ గారు, సోదరుడు కార్యవర్గ సభ్యులు సోదరుడు వల్లరెడ్డి శ్రీనివాస్ గారు, హరిగోపాల్ గారు, మా డిజిటల్ మీడియా నేషనల్ సెక్రటరీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.